హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ నేను మా కజిన్ కలిసి బయటకెళ్దాము, అలా లంచ్కి వెళ్ళి షాపింగ్ వెళ్దాం అనుకున్నాము. సో అలా కొండాపూర్లో ఉన్న కోడికూర చెట్టిగారికి వెళ్ళామన్నమాట. నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను, నాకు బాగా అనిపించింది ఫుడ్. సో అందుకే మళ్ళీ తీసుకెళ్ళాను దీన్ని కూడా. నాకైతే ఇక్కడ అంబియన్స్ కూడా నచ్చింది. అఫీషియల్ పార్టీస్ అయినా ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్దాం అనుకున్నా బావుంటది. ఇక్కడ ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్టర్స్‌లోని మన వైజాగోళ్ళకి సీ ఫుడ్ లేకపోతే అవ్వదు కదా! సో ప్రాన్స్, ఫిష్ కన్ఫర్మ్‌గా నేను ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ఇవి ఆర్డర్ చేస్తానన్నమాట. ఇక్కడ ఫిష్ టిక్కాతో పాటు ఆనియన్స్ అండ్ కర్డ్ కలిపిస్తాడు. అది చాలా బావుంటది. ట్రై చేయాలి. అండ్ అలా స్టార్టర్స్ కంప్లీట్ చేసి మెయిన్ కోర్స్‌లోకెళ్ళిపోయాము. నాన్ అండ్ నాటుకోడి పులుసు ఆర్డర్ చేసుకున్నాము. బానే ఉంది. టోటల్లీ ఫుడ్ అయితే కొంచెం పర్లేదు గానీ, తక్కువ క్వాంటిటీ ఇస్తున్నాడు. అయితే అక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ షాపింగ్‌కొచ్చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లి. సో, వాళ్ళు కూడా మాతో పాటు షాపింగ్‌కొచ్చారనమాట. సో, అలా కూకట్పల్లిలో ఉన్న తరంగ్ స్టోర్‌కి వెళ్ళాము. అక్కడ తను హల్దీ అవుట్‌ఫిట్ తీసుకుంది. బావుంది. కానీ ప్రైజీ. ఎలాగో అక్కడి వరకు వెళ్ళాం కదా అని జేఎన్‌టీయూ స్ట్రీట్ షాపింగ్‌కెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. నాకైతే రీల్స్‌లో, షార్ట్స్‌లో చూపించినంత తక్కువ ప్రైజెస్ ఏమి అనిపించలేదు. ఎక్కువగానే అనిపించాయి ప్రైజెస్. నేను కొన్ని జ్యువెల్లరీ తీసుకున్నాను. నెక్స్ట్ అది షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తా. షాపింగ్ అంతా అయిపోయాక ఎంఎం ట్రీకెళ్ళామనమాట. యాంబియన్స్ అది నాకు చాలా నచ్చింది. బట్ చాలా రష్‌గా ఉంది. అసలు ఖాళీ లేదు. సఫకేటింగ్‌గా అనిపించింది. సో, ఫాస్ట్‌గా తినేసి అప్పటికే ఇంకా 12 అయిపోయింది. ఇంకేమెళ్తాం హాస్టల్‌కని మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ పక్కనే అయితే అక్కడికొచ్చేసాము. వీళ్ళది ఫ్లాట్ లాంటి పీజీ అనమాట. చాలా బావుంది. నచ్చింది నాకు. దేవుడి గది, కిచెన్ అన్నీ ఉన్నాయి. 3 బెడ్‌రూమ్ ఫ్లాట్‌ని ఇలా పీజీలా కన్వర్ట్ చేశారనమాట. సో, మా డే ఇలా గడిచింది. అర్ధరాత్రి 2 గంటలకి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నామనమాట. సో, దట్స్ ఎ వ్రాప్. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.